నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ దేశాలకు సరికొత్త ఆయుధ సాంకేతికతను పరిచయం చేస్తూ మన దేశం గర్వపడే విజయాన్ని సాధించింది. రియాద్లో జరిగిన వరల్డ్ డిఫెన్స్ షో ప్రదర్శనలో బెంగళూరుకు చెందిన ప్రముఖ డిఫెన్స్ స్టార్టప్ న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ తయారు చేసిన శేష్నాగ్ 150 అనే స్వదేశీ డ్రోన్ అంతర్జాతీయ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ డ్రోన్ సామర్థ్యం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. శేష్నాగ్ 150 ఇది ఓ సరికొత్త ఆయుధం అనే కన్నా భారత్కి సంబంధించిన ఓ నాగాస్త్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని పనితనం ఊహకందనిది. 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం దీనికి బ్రహ్మాండంగా ఉంది. గాల్లో 5 గంటల కంటే ఎక్కువ సమయం నిరంతరంగా ఎగురుతూ ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టగలదు. 25 నుండి 40 కిలోగ్రాముల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సత్తా దీనికి ఉంది. ప్రత్యర్థుల కీలక సైనిక స్థావరాలను, మౌలిక సదుపాయాలను ఖచ్చితమైన లక్ష్యంతో ధ్వంసం చేయడంలో ఈ ఆయుధం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే సాధారణ డ్రోన్ల కంటే ఇది చాలా ప్రత్యేకమైంది. శేష్నాగ్ 150 డ్రోన్ ప్రధానంగా స్వామ్ వార్ఫేర్ అంటే గుంపుగా దాడి చేసే సాంకేతికత కోసం రూపొందించబడింది. యుద్ధ భూమిలోకి ఒకే ఒక్క డ్రోన్ పంపకుండా ఒకేసారి అనేక డ్రోన్లను గుంపుగా రంగానికి దించుతారు. ఇవన్నీ స్వయం ప్రతిపత్తితో ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి. శత్రువుల డిఫెన్స్ సిస్టమ్ను గందరగోళానికి గురి చేయడానికి కొన్ని డ్రోన్లు నకిలీ లక్ష్యాలుగా మారతాయి. మరికొన్ని డ్రోన్లు సమాచారాన్ని సేకరిస్తాయి. ప్రధాన డ్రోన్లు శత్రు స్థావరాలపై నేరుగా దాడి చేస్తాయి. ఒకేసారి ఈ రకమైన వ్యూహాత్మక దాడి ఎదురైనప్పుడు శత్రువుల రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలం అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యానికి ఇటువంటి ఆధునిక ఆయుధ అవసరం ఏర్పడింది. ఆ సవాల్ను స్వీకరించిన భారతీయ ప్రైవేట్ రక్షణ రంగం ఈ డ్రోన్ను విజయవంతంగా తయారు చేసింది. ప్రభుత్వ కాంట్రాక్టులు, నిధులపై ఆధారపడకుండా కేవలం ఒక ప్రైవేట్ స్వదేశీ సంస్థ సొంత నిధులతో దీనిని అభివృద్ధి చేయడం భారతీయ యువత ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ పరిధి కలిగిన డ్రోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి పరిమితులు చాలా తక్కువ. మరోవైపు క్రూయిజ్ క్షిపణులు అత్యంత ఖరీదైనవి. ఈ రెండింటి మధ్య ఉన్న లోటును భర్తీ చేస్తూ తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రయోజనాన్ని అందించే సాధనంగా శేష్నాగ్ 150 ఆవిర్భవించింది. ఇప్పటికే వీటిని ప్రారంభించే ప్రయోగాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఈ డ్రోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. భారతీయ రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా వేస్తున్న ఈ అడుగులు మన దేశానికి ఎంతో గర్వకారణం. మనకి గర్వం. జై హింద్.